ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో ఇంతకు ముందు వీడియోలో మనము 2వ స్కందం చివరి అధ్యాయమైన ఆస్తిక మహాముని జన్మ వృత్తాంతం గురించి తెలుసుకున్నాం. గుర్తుంది కదా అందరికీ? ఆస్తిక మహాముని ఎవరు అనేది ఈరోజు తృతీయ స్కందం ప్రారంభం చేసుకుందాం. ఈ తృతీయ స్కందంలో మొట్టమొదటిగా త్రిభువనేశ్వరీ దేవి ప్రాభవం, దాని గురించి ఆ కథ ఏంటో చూద్దాం. బ్రహ్మ నారదునికిట్లు చెప్పెను. పూర్వము సర్వప్రపంచము జలమయ్యున్నప్పుడు నేను ఒక పద్మములో పుట్టితిని. అప్పుడు సూర్యుడు గాని, చంద్రుడు కాని, చెట్లు గాని, కొండలు గాని లేవు. పద్మము మధ్యలో కూర్చుండి నన్నెవరు పుట్టించిరి? ఈ మహాజలంలో నాకు రక్షకుడెవడు? భూమి కనిపించుటలేదు. ఈ పద్మము ఎట్లు పుట్టినది? ఈ నీటి అడుగున ఏమున్నది చూచెదనని ఆ నీటిలోనికి దిగి 1000 సంవత్సరములు వెదికినను భూమి కనిపించలేదు. అప్పుడు తపస్సు చేయుము అని ఆకాశవాణి పలికిన మాట వినిపించినది. ఆ పద్మమందే 1000 సంవత్సరాలు తపస్సు చేసి తిని అప్పుడు సృష్టి చేయుము అని మరలా ఆకాశవాణి వినిపించినది. దేనిని సృష్టించవలేనో నాకు తెలియలేదు. తరువాత మధుకైటబులను 2 రాక్షసులు కనిపించిరి. అప్పుడు నేను భయపడి నీటిలో ఇంకా లోతుకుపోయాను. అక్కడ పరమాద్భుత స్వరూపము గల పురుషుడొకడు కనిపించాడు. అతని శరీరము మేఘము వలె నల్లగానున్నది. పచ్చని వస్త్రమును కట్టుకొని 4 భుజములు దాల్చి వనమాలాలంకారముతో ఆదిశేషునిపై పరుండిన జగత్ప్రభువును చూచితిని. శంఖము, చక్రము, గద, పద్మము వాని చేతులలో ప్రకాశించుచున్నవి. అట్టి విష్ణుమూర్తిని చూచితిని. అప్పుడు ఏమి చేయవలనో తోచలేదు. విష్ణుమూర్తికి నిద్ర కలిగించిన పరదేవతను స్తుతించితిని. అప్పుడు ఆ దేవి అతని శరీరం నుండి వెలుపలకు వచ్చి ఆకాశంలో నిలిచినది. వెంటనే విష్ణుమూర్తికి మెలకువ వచ్చినది. తరువాత ఆ మహావిష్ణువే మధుకైటబులను రాక్షసులను సంహరించెను. తరువాత నేను విష్ణుమూర్తి ఉన్న చోటునికే రుద్రుడు కూడా వచ్చెను. మేము ముగ్గురము ఆ దేవిని చూచితిమి, స్తోత్రం చేసితిమి. అప్పుడామె సంతోషించి, ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, జాగరూకతతో మీ పనులను నిర్వర్తించుడు. సృష్టి, స్థితి, లయములు మీరు చేయవలసిన పనులు కదా. ఇక మీ నివాసములకు పొండని పలికినది. ఆ మాటలు విని మేము, తల్లి, ప్రపంచమంతయు జలమయ్యున్నది, ఇచ్చటనెట్లు సృష్టి చేయగలము అని పలుకగా పరదేవత చిరునవ్వు నవ్వినది. వెంటనే ఆకాశము నుండి చక్కటి విమానం వచ్చినది. ఆ దేవి, దేవతలారా, మీరీ విమానమునెక్కుడు, మీకు ఆశ్చర్యకరమైన విషయమును చూపుదును అని పలికినది. అట్లే అని మేమును రత్నములతో అలంకరింపబడిన ఆ విమానమును ఎక్కితిమి. పరదేవత తన శక్తితో ఆ విమానమును ఆకాశమున నడిపినది. ఇదండి త్రిమూర్తులకు అమ్మవారి ప్రాభవం, త్రిభువనేశ్వరీ దేవి ప్రాభవం. త్రిభువనేశ్వరీ దేవి అంటే ఎవరయ్యా అంటే అమ్మవారే. పార్వతీదేవి అన్న, రాజరాజేశ్వరి అన్న అందరూ కూడా ఆ అమ్మవారే. మహాలక్ష్మి అయినా ఎవరైనా సరే. రేపటి వీడియోలో మనం త్రిమూర్తులను గని ఆశ్చర్యపడుట. త్రిమూర్తులేంటి? త్రిమూర్తులను కనడం అంటే చూడటం. త్రిమూర్తులే ఇంకా త్రిమూర్తులని చూచి ఆశ్చర్యపోవటం ఏంటి అని ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ కథ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.